హాయ్ గైస్, వెల్కమ్ టు మంగమ్మ గారి కిచెన్. ఈరోజు మనం అరిసెలు తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా అరిసెలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం కేజీ, తురిమిన బెల్లం హాఫ్ కేజీ, తురిమిన కొబ్బరి చెక్కలు 2, నువ్వులు 1 గుప్పెడు, యాలకులు 10 మరియు నెయ్యి. తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సర్లో పిండి పట్టుకోవాలి. పట్టుకున్న పిండిని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల గాలి అనేది తగలకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ పై గిన్నె పెట్టుకొని హాఫ్ కేజీ బెల్లానికి 1 టీ గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. బెల్లం కొద్దిగా మరిగిన తర్వాతకి స్టీల్ జాలితో వడకట్టుకోవాలి. ఎందుకంటే ఎలాంటి రాళ్ళు దుమ్ము లేకుండా. వడపోసిన తర్వాతకి మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి అయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. దానితో పాటు యాలకుల పొడి, నువ్వులు, తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకొని పాకం వచ్చే వరకు మరిగిస్తూ గరిటెతో తిప్పుకోవాలి. 5 నిమిషాల తర్వాత పాకం తీగలా వచ్చిందా లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా పట్టి పెట్టుకున్న బియ్యం పిండిని పాకంలోకి వేస్తూ గరిటెతో ఉండలు లేకుండా తిప్పుకోవాలి. ఈలోగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకొని వేడి అయ్యే వరకు చూసుకోవాలి. ఇప్పుడు మీ చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని కలిపిన మిశ్రమాన్ని ఉండగా చేసుకొని ఆయిల్ కవర్ పైన చిన్న అప్పలుగా చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాతకి ఆయిల్లో వేసుకొని
రెడ్గా అయ్యే వరకు వేయించుకొని తీసివేయాలి. చూసారుగా మా అరిసెలు ఎలా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.